హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. మనమైతే ఒక 500 డే లైఫ్ చేంజింగ్ జర్నీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం కదా. ఇందులో భాగంగా ఫస్ట్ ఏదన్నా చేయాలంటే ఇందులోనే ఈ సిరీస్లోనే ఒక 30 డే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ మనం బిగ్ థింగ్స్ అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది మైండ్ అండ్ బాడీ స్ట్రాంగ్ అయితే ఉండాలి. సో దానికోసమే ఇప్పుడు మనం ఒక ఫస్ట్ 30 డే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఇందులో అది ఫస్ట్ వచ్చేసి ఇది ప్రెప్ డే అనమాట. ప్రెప్ డే ఐమ్ గోనా సెట్ ఎవ్రీథింగ్ ఫర్ ద టుమారో నుంచి జిమ్కి అయితే వెళ్ళాలి. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్, వర్కౌట్, డైట్, జిమ్, ఎవ్రీథింగ్. అందులో ఫస్ట్ది టేకింగ్ మెజర్మెంట్స్. మనకు ఒక బేస్ లైన్ అయితే ఉండాలి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో మనం ఒక సర్టెన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత హౌ మచ్ వి గ్రోడ్, టైం ఎంత తీసుకుంది, ఎక్కడ మిస్టేక్స్ చేసినామని తెలుసుకోవడానికి వీ నీడ్ టు హ్యావ్ సమ్ బేస్ లైన్ కదా. సో వీ నీడ్ టు టేకింగ్ ఆల్ ద మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడైతే విల్ టేక్ ఆల్ ద మెజర్మెంట్స్. మన బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం అయితే అయ్యింది. తర్వాత కొంచెం టీ షర్ట్ కానీ జిమ్ వేర్కి అయితే షాపింగ్ చేద్దామని చెప్పేసి మా ఊర్లో హనుమాన్ సర్కిల్లో ఉన్న విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వెళ్ళాం గైస్. బేసిక్గా తీసుకోవాల్సింది ఒక టీ షర్ట్, ఒక షార్ట్, జిమ్ వేర్కి కావాల్సింది అనమాట. సో డైరెక్ట్గా అయితే మేమైతే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళిపోయినాం, షాపింగ్ అయితే చేసినాం అనమాట. ఒక వైట్ టీ షర్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా మనం డైలీ జిమ్కి ఇదే యూస్ చేస్తాం అనమాట. ఎట్లా అంటే జిమ్కి వెళ్ళడం, వాష్ చేసుకోవడం ఇదే. ఒక వైట్ది టీ షర్ట్, ఒక షార్ట్ అయితే తీసుకున్నాను అనమాట, పాలిస్టర్ది. ఫిట్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో తీసేసుకున్నాను. టీ షర్ట్ వచ్చేసి 99 రూపీస్ విశాల్ మార్ట్లో, మీకు తెలిసిందే కదా. అండ్ షార్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ పడింది, 159 రూపీస్. నేనైతే తీసేసుకున్నాను. ఇంకా ఒక విశాల్ మార్ట్లో ఒక చిన్న పాప అయితే వెయిట్ చేస్తుంది అనమాట. వాళ్ళ మామ డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ ట్రైల్ చేస్తా అంటే మనకు కెమెరాకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పింది. ఇంకా నా ఫ్రెండ్ కూడా ఒకటి స్లీవ్లెస్ అయితే తీసుకున్నాడు. అండ్ ఫేస్కి తీసుకోవడానికి ఫేస్ టవల్స్ అయితే కావాలి కదా, మన జిమ్లో స్వెట్ ఎక్కువ ఉంటుంది ఇక సమ్మర్ అని. సో ఫేస్ టవల్స్ అయితే తీసుకున్నాను. వర్కౌట్ బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం అయితే అయిపోయింది. మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వర్కౌట్ రొటీన్. మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కోసం మనం ఫాలో అవ్వబోయే వర్కౌట్ రొటీన్ ఏంటి అని నేనైతే కాంప్లికేట్ అయితే చేయట్లేదు. నేనైతే పుష్ పుల్ లెగ్ వర్కౌట్ రొటీన్ అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అందులో కూడా అన్ని కాంపౌండ్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే ఇప్పుడు బిగినర్స్గా ఉన్నప్పుడు అయితే మనం అయితే ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అయితే చేయకూడదు. మనం బేసిక్ మూమెంట్స్, కోర్ మూమెంట్స్, మన బాడీ చేసే కోర్ మూమెంట్స్ 18 మూమెంట్స్ ఉంటాయి. అందులో కాంపౌండ్ మూమెంట్స్ అయితే నేనైతే చేయబోతున్నాను. జస్ట్ బెంచ్ ప్రెస్ కానీ, పుల్అప్స్ కానీ, ఓవర్ హెడ్ ప్రెసెస్ కానీ, స్క్వాట్స్ కానీ, ఇవే నేనైతే చేయబోతున్నాను. ఎందుకంటే వీటితోనే మనం బాడీ కొంచెం ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా అయితే బిల్డ్ చేయొచ్చు. కొంతమంది అయితే బిగినర్స్ అయితే వెళ్తుంటారు జిమ్కి, స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే ఐసోలేషన్ ఎక్సర్సైజ్ అయితే చేస్తుంటారు. అండ్ ఒక్కొక్క మజిల్ మీద ఫోకస్ చేయడం అయితే చేస్తుంటారు. 1 month, 2 months, 3 months వెళ్ళినా కూడా వాళ్ళైతే బేసిక్ స్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయలేకపోతారు అనమాట. సో నేనైతే నాకు ఆల్రెడీ కొంచెం వర్కౌట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా జిమ్కి అయితే వెళ్తున్నాను. మీరు కనుక బేసిక్ కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం యాక్టివ్గా అవుదాం అనుకుంటున్నట్టయితే బేసిక్ మీరు ఫస్ట్ అయితే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదని అడిగితే ఫస్ట్ 1-2 months అయితే మీరు కంప్లీట్ బేసిక్ మూమెంట్స్ అయితే చేయాలి. అది పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, వీటన్నిటిని మాస్టర్ చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్. దాని తర్వాతే 1-2 months తర్వాత ఇవి మాస్టర్ చేసిన అట్లీస్ట్ ఒక 20 పుషప్స్ కానీ, ఒక 15 పుల్అప్స్ కానీ, ఒక 30 స్క్వాట్స్ చేయగలిగితే మాత్రమే మీరైతే జిమ్ గురించి అయితే ఆలోచించండి. ఇది నా వర్కౌట్ ప్లాన్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైట్ నేను ఏం ప్లాన్ చేస్తాను అనేది ఇంపార్టెంట్. మనం ప్రిపరేషన్లో డైట్ కూడా ఇంపార్టెంట్. మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కోసం ఏ డైట్ ఫాలో అవుతున్నాం అనేది. నేనైతే థింగ్స్ అయితే కాంప్లికేట్ చేయట్లేదు. సిన్స్ ఐఎమ్ ఇన్ హోమ్, నేను హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా రైస్, దాల్ ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తాను అందులో. బట్ కొన్ని బల్కింగ్, నేను కంప్లీట్గా ఇప్పుడైతే బల్కింగ్ మీద అయితే ఫోకస్ చేస్తున్నా. సో సర్ప్లస్ క్యాలరీస్లో ఉండడం ఇంపార్టెంట్. సో నేను 3 చపాతీ తినే దగ్గర 4 చపాతీ తినడం కానీ, రైస్ ఒక 300 grams తింటే ఒక 350 grams ఎక్స్ట్రా తినడం కానీ, ఇట్లా కొంచెం ఆలు కర్రీ కానీ ఏదైనా ఎక్కువ కొంచెం మీరు తినే ఫుడ్డే, రెగ్యులర్గా తినే ఫుడ్డే, మీరు పీజీలో ఉంటే పీజీలో తినే ఫుడ్డే కొంచెం ఎక్స్ట్రా తినడం అయితే ఇంపార్టెంట్. అట్లనే నేను సర్ప్లస్ క్యాలరీస్ కోసము మార్నింగ్ లేవగానే కొంచెం వర్కౌట్ చేసేస్తేనే పోస్ట్ వర్కౌట్ కింద సోక్డ్, ఓవర్ నైట్ సోక్డ్ శనగలు ఉంటాయి కదా, అవి తినడం కానీ, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బనానా, ఎగ్స్ కానీ 2-3 ఎగ్సే మరీ
ఎక్కువ 8-9 ఎగ్స్ తినాల్సిన అవసరం కూడా లేదు. ఒక 3-4 ఎగ్స్ కానీ, తర్వాత ఈవినింగ్ టైమ్స్ లైక్ స్నాక్స్ కోసం వచ్చేసి ఒక 50 grams నానబెట్టిన లైక్ చెనక్కాయ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ కానీ, పీనట్స్ కానీ, ఇవి తినడం అయితే ఇంపార్టెంట్. బేసిక్గా చెప్పాలంటే లైక్ కొన్ని ఐటమ్స్ లైక్ క్యాలరీ డెన్స్ ఫుడ్స్, శనగలు, నానబెట్టిన పీనట్స్, చెనక్కాయ విత్తనాలు, బనానా, 2-3 ఎగ్స్ ప్రోటీన్ కోసము, ఒక 50-60 grams సోయా చంక్స్. మీరు మీట్ తిన్నట్టయితే ఒక 100-150 grams మీట్ కానీ, లైక్ చికెన్ కానీ ఏదైనా తింటుంటే, నేను కంప్లీట్గా ఎగ్టేరియన్, నేనైతే చికెన్ తినను, సో ఎగ్ మాత్రమే తింటా. సో ఒక 2-3 ఎగ్స్ తిన్నాం. కానీ ఇది ఇట్లా బేసిక్గా లైక్ ఇప్పుడు నార్మల్గా మనం డైట్ అనగానే దాన్ని కాంప్లికేట్ చేసి ఓట్స్, పీనట్ బటర్, ఇంకా ఏవేవో ప్రోటీన్స్ అని ఇవన్నీ చేసి వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. లైక్ మీరు బల్కింగ్ కోసం ప్లాన్ చేస్తుంటే, లావ్ అవ్వాలి, మజిల్ బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఇంట్లో తినే ఫుడ్ కానీ, పీజీలో దొరికే ఫుడ్ కానీ కొంచెం ఎక్కువ అమౌంట్లో సప్లైస్ క్యాలరీస్ తినడం అయితే ఇంపార్టెంట్. డైట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ చాలామంది బాడీ బిల్డర్స్ కూడా చెప్తారు, బాడీస్ ఆర్ నాట్ బిల్ట్ ఇన్ జిమ్, బాడీస్ ఆర్ బిల్ట్ ఇన్ కిచెన్ అని. సో డైట్ మీద ఫోకస్ చేయండి, ఫుడ్ ఎక్కువ తినండి. మీరు కానీ బల్కింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టయితే ఎక్కువ తినడమే కీ, అంతే. ఇంకా దానికో చీట్ కోడ్ కానీ ఇంకొకటి ఏం లేదు. లావ్ అవ్వాలంటే ఎక్కువ తినాలి, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు 2 చపాతీ తినే దగ్గర 3 చపాతీ కోసం ట్రై చేయండి. ఇంకొంచెం రైస్ 200 grams తింటుంటే 250 grams, 350 grams ఇట్లా తినండి. దాల్ ఎక్కువ తినడం కానీ, కర్రీస్ ఎక్కువ తినడం కానీ, ఇంతకు మించిన డైట్ ఇంకేదీ లేదు. ప్రోటీన్ అంటే మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరున్న బేసిక్ బాడీకి ఇదే మేజర్గా ప్రోటీన్. మీరు ఇంకా కొంచెం ఆల్రెడీ ఫిజిక్ బిల్డ్ చేసి మీ వెయిట్ గెయిన్ అయిన తర్వాత కావాలంటే మీరు ఎక్సెస్ ప్రోటీన్ కోసం ప్రోటీన్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వడం అయితే ఓకే, బట్ ఇప్పటికీ బేసిక్ ఫుడ్ ఐటమ్సే చాలు మనకి. ఇంకా లాస్ట్కి జిమ్ కూడా వెళ్ళి మాట్లాడొచ్చినాం అనమాట. జిమ్ కూడా వెళ్ళెక్కి ఉంది, బాగా లైటింగ్ కానీ మనకు వీడియో షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. అన్నీ కూడా రీసెంట్గా పెట్టినారనమాట ఈ జిమ్. మా ఊర్లోనే మంచి జిమ్, మంత్లీ 1500 ఫీ అని చెప్పినారు. అదే 1 year ప్యాకేజ్ తీసుకుంటే 10,000 అవుతుందన్నారు. సో నేనైతే తీసుకున్నాను. ఇంకా రేపటి నుంచి మనమైతే ఇంకా గ్రిండింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఎంతో కావాలి గైస్. కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై.